సో లక్ష్మీనారాయణ గారు మీ పాయింట్ ఏంటి చెప్పండి. మొట్టమొదట మనం ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఇది మొదటి బడ్జెట్ అవ్వడం ఒక విధమైన భయం ఏముండిందంటే ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి విధానం కాకుండా మారి పూర్తిగా ఫ్రీగా అందరికీ అన్నీ పంచేయడం అనేటటువంటి లేదా కొన్ని పంచడం అనేటటువంటి పద్ధతిని ప్రారంభిస్తుందా అన్నటువంటి భయం ఉండింది. ఈ భయం ఇప్పుడు లేదు. ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఫిజికల్ డిసిప్లిన్ అనేటటువంటిది ఏదైతే మెయింటైన్ చేస్తున్నారో అదే దిశగా ఈ బడ్జెట్ కూడా ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్ రిజల్ట్ నుంచి ఒక తప్పుడు వీటిని అయితే పాఠాలను అయితే ఈ ప్రభుత్వం నేర్చుకోలేదు అనేటటువంటిది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక నీజర్క్ రియాక్షన్ లాగా అందరికీ అన్నీ ఫ్రీగా ఇవ్వడం మొదలెట్టడం అనేటటువంటిది జరగలేదు. ఇది చాలా మంచి పరిణామం. ఒక పరిణిత చెందినటువంటి రాజకీయ నాయకత్వం ఒక దేశహితాన్ని మాత్రమే షార్ట్ టర్మ్ పొలిటికల్ గెయిన్స్ కాకుండా ఒక దేశహితాన్ని మాత్రమే ఆలోచించి డిసిషన్ తీసుకునేటటువంటి రాజకీయ నాయకత్వం ఈ డిసిప్లిన్లో మనకు కనిపిస్తుంది. ఓకే, అంతేగాని చాలా సులభం నేను అవి ఫ్రీగా ఇస్తాను ఇవి ఫ్రీగా ఇస్తాను ఇవన్నీ చెప్పచ్చు. ఈ 5,000 అప్రెంటిస్షిప్కి ఇవ్వకుండా ప్రతి ఒక్కడికి 1,000 రూపాయలు నేను ఇంటికి పంపిస్తాను అని చెప్పచ్చు. చాలామంది చెప్తున్నారు కదా, ఇప్పుడు బాండ్లు కూడా రాసిస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఇవ్వటం లేదు అనుకోండి, బాండ్లు రాసిచ్చారు ఎలక్షన్ ముందు. అటువంటివి చెప్పటం లేదు. కాబట్టి పొలిటికల్ లీడర్షిప్ అనేటటువంటిది ఒక డిసిప్లిన్గా యాక్ట్ చేసింది, లాంగ్ టర్మ్ ఫోకస్గా యాక్ట్ చేసింది. మీరు గత 10 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే సస్టైనబుల్గా ఒక స్టడీగా ఒక గ్రోత్ పర్సంటేజ్ని మెయింటైన్ చేయడం ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్. గత 10 సంవత్సరాలుగా ఏ విధమైన ప్రయత్నం జరిగిందో ఈ సంవత్సరం గ్రోత్ ఎక్కువ ఉండాలి, ఇంకో సంవత్సరం తక్కువ ఉండాలి, ఇలా కాకుండా ఒక సస్టైనబుల్ గ్రోత్, ఫిజికల్ డిసిప్లిన్, ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఏవైతే మెథడ్స్ ఏవైతే ఉపయోగించారో ఇవి కంటిన్యూ అయినాయి. ఓకే, ఇకపోతే ఇంకా మిగతా వాటి ముందర అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గత 2 నెలలుగా నేను కూడా వ్యక్తిగతంగా ఎంఎస్ఎంఈ సెక్టర్లో కొంత పనిచేయడం జరిగింది, కొంతమందిని కలవడం కూడా జరిగింది. ఆ కలిసినప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత నోట్ చేయడం కూడా జరిగింది, కొంతమందితో చర్చ జరగడం జరిగింది. ఆ జరిగిన తర్వాత బడ్జెట్ అయిపోయిన తర్వాత మనము గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇద్దాము అని కొంతమంది కూడా డిసైడ్ చేసుకున్నాం ఎంఎస్ఎంఈ సమస్యలు. ఓకే, కానీ గత 2 నెలలుగా మాకు తెలియకుండా కేంద్ర ప్రభుత్వంలో చాలా మంత్రి విభాగాల్లో ఎంఎస్ఎంఈ సెక్టర్కు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అన్న దాని మీద సుదీర్ఘమైన చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈ బడ్జెట్లో తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే కన్సర్న్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నాయో ఆ సెక్టర్స్ ఆ యొక్క కన్సర్న్స్ని అడ్రస్ చేసేటటువంటి విధంగా నిర్ణయాలు ప్రకటించడం జరిగింది. ఇది చాలా రెస్పాన్సివ్ అయినటువంటి ఇది. ఇంత రెస్పాన్సివ్ ఉంటుందని మేము ఊహించలేదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ని కానీ గ్రోత్ని కానీ ప్రపంచం మొత్తం మీద ఎంఎస్ఎంఈ సెక్టరే డ్రైవ్ చేస్తుంది. కాబట్టి ఈ దీంట్లో ఇంకోటి కూడా సార్ చెప్పినట్టుగా ఎంఎస్ఎంఈ సెక్టర్లో 3 రకాలైనటువంటి సమస్యలను ప్రముఖంగా నేను గుర్తించడం జరిగింది. మొదటిది ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్లో పర్టికులర్గా గ్రీన్ ఫీల్డ్ యూనిట్స్లో, ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్లోనే కాదు పెద్ద పారిశ్రామిక యూనిట్స్ కూడా గ్రీన్ ఫీల్డ్ యూనిట్స్ కానీ పెట్టినట్లయితే వాటి ఫైనాన్స్ దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు బ్యాంకులు కానీ ఏవి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం ఎంతైనా మాట్లాడవచ్చు, లేదు, లోన్స్ ఇవ్వటం లేదు. ఓకే, ఓన్లీ సెక్యూరిటీ బేస్డ్ ఫైనాన్సే జరుగుతుంది కానీ ప్రాజెక్ట్ బేస్డ్ ఫైనాన్సు చాలా కష్టమవుతుంది. ఓకే, ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఈ విధమైనటువంటి దాన్ని అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిర్ణయాలు ప్రకటించింది. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ టార్గెటింగ్ ఇవన్నీ మాట్లాడారు. పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, జీడిపిలో 2% కడుతున్నారు. ఇవి లార్జర్ ఫిలసాఫికల్ క్వశ్చన్స్, అంతేగాని బడ్జెట్ అడ్రస్ చేసేటటువంటిది కాదు. అది దాని గురించి చర్చ మళ్ళీ మనం వేరేది చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమస్య అనేటటువంటిది చాలా కాలంగా ఉంది. ప్రత్యక్ష పన్నులు భారతదేశంలో వేసినట్లయితే దానికి ఇంకా తీవ్రమైనటువంటిది. కానీ ప్రపంచం మొత్తం మీద ఒక ప్రోగ్రెసివ్ ట్యాక్స్ సిస్టమ్ అనేటటువంటిది ప్రత్యక్ష పన్నుల ద్వారా జరుగుతుంది. బాగా డబ్బున్నటువంటి వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ లేనటువంటి వాళ్ళకి. భారతదేశంలో మనము మొత్తం మ్యాక్సిమం రెవెన్యూ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా తీసుకుంటున్నాము. ఇది డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి ఒకే పర్సంటేజ్లో మనం వసూలు చేస్తున్నాం. ఇది హిస్టారికల్గా ఉన్నటువంటిది సమస్య ఇది. కాబట్టి ఒక్క బడ్జెట్తో అనేది అడ్రస్ కాదు. సార్ చెప్పినట్టుగా ఇంకోటి కూడా
ప్రతి సంవత్సరం 1,30,00,000 మంది ఎంప్లాయ్మెంట్ కోసం బయటకు వస్తున్నారు వయసు 18-19 సంవత్సరాలు. ఇది చాలా పెద్ద నెంబర్. ఒక కంపారిజన్ నేను చెప్తాను. భారతదేశంలో రీసెంట్ నిన్న వచ్చినటువంటి ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పారు, ఫ్యాక్టరీలో ఈరోజు పనిచేసేటటువంటి వాళ్ళు 1,03,00,000 మంది మాత్రమే. కానీ ప్రతి సంవత్సరం 1,30,00,000 మంది ఉద్యోగాల కోసం వస్తున్నారు. ఓకే, దీన్ని అడ్రస్ చేయడం కోసంగా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్కి, స్కిల్ ట్రైనింగ్ వీటిని తీసుకున్నట్టు. లాస్ట్లో సార్ చెప్పినట్టుగా జర్మనీ యూరప్కి ఎకనామిక్ ఇంజన్. హిస్టారికల్గా గత 100 సంవత్సరాల్లో జర్మన్ ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పదిగా చెప్తారు. దానికి మెయిన్గా పాలిటెక్నిక్, స్కిల్ ట్రైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇండియాలో ఉండడానికి ఉన్నటువంటి వీక్నెసెస్, లేబర్ లాస్ కానీ మిగతాకు సంబంధించినటువంటి కానీ ఇవన్నీ అడ్రస్ చేయాలి. ఇంకో విషయం కూడా రెగ్యులేటరీ బర్డన్ అనేటటువంటి ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఇవన్నీ ఐడెంటిఫై చేసి అడ్రస్ చేయడానికి ప్రభుత్వం ప్రారంభించింది. ఫైనల్ ప్రింట్ మనం చూడాలి. వీటన్నిటి వల్ల ఇది చాలా మంచి బడ్జెట్ అని అనుకుంటున్నాను. ఓకే, చాలా మంచి బడ్జెట్ అని మీరు అంటున్నారు లాస్ట్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.